క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. కీర్తనలు 103వ కీర్తన 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి సంపూర్ణమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరే ముందు నడిపించండి తండ్రి. వాక్యం బోధించుండగా తండ్రి వినువారు తండ్రి మంచి హృదయంతో విని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి, మీ కాపుదల దయచేయండి తండ్రి. అయ్యా వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా తండ్రి మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. యెహోవా తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని ఏమిటంటే తండ్రిని గణపరిచారు. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షించబడాలి అని, ఆ నిత్యమైన రాజ్యములో ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కళ్ళకి కూడా సువార్త చెప్పారు. అంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ముందుగా పాఠంలోకి వెళితే 103వ కీర్తన అంశం. 103వ కీర్తనలో ఉన్న అర్థం ఏమిటి? ఈ కీర్తన 103వ కీర్తన దావీదు గారు రాశారు. ఎవరు రాశారమ్మా? దావీదు గారు ఈ కీర్తన రాశారు. మరి దావీదు గారు తండ్రి అయిన దేవునితో ఏమని చెబుతున్నారు? దావీదు గారు ఏమని చెబుతున్నారు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దావీదు గారు ఏమని చెబుతున్నారు? ప్రాణాన్ని గురించి చెబుతున్నారు. నా ప్రాణమా నువ్వు ఎవరిని సన్నుతించాలని చెబుతున్నారు? యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. అంతరంగమునున్న సమస్తం అని అంటే ప్రతి ఒక్క అవయవం కూడా, ప్రతి ఒక్కటి కూడా, మొత్తం కూడా నా అవయవాల్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా సమస్తం కూడా నువ్వు దేవునినే స్తుతించాలి, దేవునినే ఆరాధించాలి. ఏ ఒక్క అవయవం కూడా, కన్ను కానీ కాలు కానీ ఏది కూడా నువ్వు లోకంలో అనేది, లోకాశలత అనేది నువ్వు దేని కూడా నువ్వు తిరగకూడదు, అలా ఉండకూడదు. అంతరంగంలో ఉన్న సమస్తమా నువ్వు దేవునిని సన్నుతించుము అని దావీదు గారు చెబుతున్నారు. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇంకా చూస్తే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరుకము. ప్రాణమా యెహోవాను నువ్వు సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. మనము ఈ లోకానికి రావడానికే తండ్రి అయిన దేవుడు ముందుగా సమస్తం కూడా సమకూర్చి మనని ఈ లోకానికి పంపించారు. మనకి దేవుడు ఏ విషయంలో కూడా లోటు చేయలేదు. ప్రతి ఒక్కటి కూడా ఈ లోకంలో మనకు అన్నీ కూడా ఇచ్చారు. కానీ నరుడు తన వ్యర్థమైన ప్రవర్తనతో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా చెడగొట్టుకున్నాడు. అలా చెడగొట్టుకొని ఇష్టానుసారంగా జీవించి కాలానికి ముందే చనిపోతున్నారు. ఇక్కడ ఏమని చెబుతున్నారు? దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని చెబుతున్నారు. దేవుడు మనకి ఎప్పుడు కూడా ఉపకారములే చేస్తారు. ఆయన ఎప్పుడు కూడా కీడు చేసే దేవుడు కాడు. దేవుడు మనకి ఎప్పుడు కూడా ఉపకారమే చేస్తారు. కాబట్టి అందుకనే తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించారు. మనం నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మనందరి కోసం ప్రాణాన్ని పెట్టారు. మనందరము కూడా ఆ పరలోకములో ఉండాలి అనే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడికే పంపించారు. ఇంకా చూస్తే
ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. యేసుక్రీస్తు ప్రభువారు క్షమించలేని పాపం అంటూ ఏది లేదండి. ఏ పాపము లేదు. ఆయన ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఏది చేసినా